లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఈస్ట్ డిఎస్పీ గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏం జరిగింది ఎట్లా అని అన్ని విషయాలు చెప్పి ఆయన ఒకటే చెప్పాం, ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరు అనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మీ వాళ్ళ మీద ఎంతమంది కేసు? మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పోయింది, 75 మంది పోయింది. ఏ కేసు? 307లు 2, 435లు, 332లు అయిపోయాయి. మీరు ఎంతమంది మీద చెప్పిన ఫిర్యాదు చేస్తారు? నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్, నేను చూసిన వాళ్ళు పెట్టి చెప్పాను. ఇంతసేపు విచారం జరిగింది కదా, అంటే ఎవరన్నా మీకు సీసీ ఫుటేజ్ ఏమైనా చూపించి వీళ్ళంతా గుర్తించమని అడిగారా, లేకపోతే? అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం విపులంగా అడిగారు, మొత్తం నేను చెప్పాను. మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేరుని ఏ చర్య తీసుకోలేదు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మేము న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రుడి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం వచ్చే తెలియజేసమే, నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది ఇంకోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరుమలలో కొంతమందిని, అదేవిధంగా ఈ గడ్డ కిందపల్లి ఎవరో మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు అని అంటున్నారు. ఇది పోలీసులు తప్ప, లేకపోతే మీ ప్రత్యర్థులు ఏమైనా వాళ్ళు ఇచ్చినట్టు? అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా, కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. అంటే అతనే అతనికి దూరమైన వాళ్ళపైన కేసులు పెట్టిస్తున్నాడు. అవునండి, అదే డౌట్. దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. కేసులు పెట్టి వాళ్ళు మళ్ళీ గ్రిప్లో తీసుకుంటారు. అంటే పెట్టుకుంటారు కదా, గ్రిప్లో ఉంటే కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం అండి. మీ పైన దాడి చేసినారని ఆయనే తప్పు కేసులు పెట్టిస్తున్నాడు. అంటే కొందరు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి సారిస్తారు కదా, అప్పుడు కేసులు పెడతారు కదా. అట్లా అంటే మీ గన్మెన్ కాల్పుల్లో గాయపడినాడు వ్యక్తి అంటున్నారు, అతన్ని కేసులో పెట్టినారా లేకపోతే అసలు ఏంటి అన్నది ఇప్పటివరకు పోలీసులు ఏమని చెప్పలేదు, మీరు ఏమన్నా అడిగినారా? నేను అడగలేదు. ఎట్లా జరిగిందంటే నాకు కాల్పుల సౌండ్ విన్నా, ఆ లోపల మమ్మల్ని లాగెత్తి లోపల వేసుకున్నారు మా వాళ్ళు, అది తెలిసింది. కాల్పున్నప్పుడు నా పైన అటాక్ చేయకపోతే కాల్ చేయడని తెలిసింది, చెప్పాను. గాయపడిన వ్యక్తి సంబంధించి వివరాలు ఏమి నాకు కూడా అడగలేదండి, నేను ఇంతవరకు అడగల. పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మీ వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మొన్న 3 రోజుల ముందు పేపర్లో 2 సార్లు చూసాను. అదే గన్మ్యాన్కి ఏమైనా భద్రత కల్పించాలని కోరారని చెప్పానండి. గన్మ్యాన్కి భద్రత కల్పించాలి అతనికి అని చెప్పడం. ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సంతృప్తిని ఇచ్చిందా, ఇంకా పెంచాలని మీరు అనుకోవచ్చు? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే సంతృప్తి, ఇంకా పెంచాలి. ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది, కౌంటింగ్ తర్వాత 5 ఏళ్ళు ఉంటుంది. నాకు కానీ నా కుటుంబానికి నేను కూడా హైకోర్టులో వేసాను, పెంచాలి. ఈ మధ్య వేసారా, ముందు వేసింది? నేను ముందే వేసాను, ఎలక్షన్కి ముందే వేసా. ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ 25 అంటే నాకు 23వ తేదీ 24వ తేదీ ఆర్డర్స్ కూడా ఇచ్చాను. అంటే రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 1% పెరుగుతుందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్. అధికారులు న్యాయబద్ధత వహించారు.
13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని. ఎక్కడా జరగలేదు. ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి, నేను కూడా వైసీపీ బూత్లో అడుగుంటాను కదా. ఎక్కడ జరగలేదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు. ఎక్కడ కానీ ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది. లాస్ట్లో మా ఊరికి రావటం కానీ, బ్రాహ్మణపల్లిలో దాళ్ళు గాల్లో ఫైర్ చేయటం కానీ, మా ఊరికి రావటం కానీ, కూర్చోవాలి. ఒక చిన్న సెక్షన్ 144 ఉంది, దయచేసి మీరు ఆ జనాలను పంపించేయండి ఓకే సార్, ప్లీజ్. పంపిస్తాను సార్. నేను జనాలను పంపించేయండి. మీరు కొంచెం ఎక్కడన్నా పెట్టుకుంటే బెటర్ అయిపోయింది. ప్లీజ్. సార్ బయలుదేరండి. సార్ కూడా ప్లీజ్ బాగోదు, ప్లీజ్ నడి రోడ్డు మీద బాగోదండి, వెళ్దాం. ఎక్కడన్నా పెట్టుకోండి ప్లీజ్. మీడియా ఉండొచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి. ఇక్కడ కూడా స్టేషన్ ప్రెమిసెస్ లో ఇప్పుడు మన ఎస్పీ హౌస్ లో పెట్టిస్తారు లేదు కదా, ఎస్పీ హౌస్ లో పెట్టిస్తారు. లేదు లేదు రోడ్డు బయట లేదు 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 రోడ్డు పైన అక్కడ పెట్టుకుంటారు. రోడ్డు బయట అవును లేదు రోడ్డు బయట పెట్టుకున్నారు. ప్లీజ్ నాని ప్లీజ్. ఓకే సార్. వాళ్ళు వెళ్ళిపోండి ప్లీజ్. మేము మరి వెళ్ళిపోవాలి. మీడియా ఇది కొద్దిగా వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి. ఒకరు కూడా ప్లీజ్. నాన్నగారు ప్లీజ్ వెళ్తాను సార్, వెళ్తాను. ప్లీజ్. సరే, ఈ ఆర్ఓ మీద నమ్మకం లేదు, మేము ఫిర్యాదు చేస్తాం ఈసీకి అన్నారు కదా, అది ఏమైందండి? చేశాను సార్. ఆ రోజు మార్చమన్నాం, ఫస్ట్ నుంచి జరుగుతాం అక్కడే ప్రాబ్లమ్స్. బాబు ప్లీజ్ ఆ రోజు మార్చుకోవాలి. ఇప్పుడు నామినేషన్ సందర్భంగా గొడవలు జరిగినాయి. ఆ కేసుల్లో మీ వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ప్లీజ్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ గొడవ. నామినేషన్ అప్పుడు మా పైన కదా కేసు పెట్టారు, అవతల వాళ్ళ పైన ఒక కేసు లేదు. నామినేషన్ రోజు మొదట వచ్చిన వ్యక్తి అతను, అతనితో పాటు వచ్చిన వ్యక్తులు మళ్ళీ రెండోసారి మాతో వచ్చినారు. కానీ కేసు ఇచ్చింది ఆర్ఓ గారు మా పైన ఇచ్చారు. మేము బయట చేసి 20 మంది ఏమో మాకు 41 చేసి అరెస్ట్ చేశారు. మా పైన కేసులు కట్టారు కానీ వైసీపీ పైన ఎక్కడ కట్టలేదు. అంటే ఆ రోజుల్లో దాడులు పరస్పరం. కౌంటింగ్ సక్రమంగా జరుగుతున్న నమ్మకం మీకు ఉందా? ఇప్పుడు ఉన్న పోలీస్ అధికారులపై నమ్మకం ఉందని, జరుగుతుంది నమ్మకం ఉంది. మేము కూడా మా యొక్క కార్యకర్తలను కూడా అందరికి చెప్తున్నాం, మన కౌంటింగ్ జరగాలి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ అదే విధంగా ఉంటారు. ఆ కూచివారిపల్లి అక్కడంతా ఇప్పటికీ గందరగోళంగా ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళి అంటే కూచివారిపల్లి ఒకటే కదండి, సరే, అయిపోయింది. లాస్ట్ ప్లీజ్ గో ప్లీజ్. కూచివారిపల్లి కాదండి, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ ప్లేస్లు ఉన్నాయండి. పోలీస్ అధికారులు చూస్తున్నారు, వాళ్ళే దాన్ని చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ మీద సంతృప్తిగా ఉందా మీకు? ఇప్పుడు కొంచెం బాగుందండి. ఈ రోజు కూడా మా మిస్సెస్ గారు వెళ్ళొచ్చారు, బాగుందండి. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరైనా గుర్తించారా సార్? నేను చూడలేదు, నాకు దాని గురించి పట్టించుకోలేదు. నేను అడిగేది తెర వెనకున్న అతను చేసిన వ్యక్తి ఎవరని కాదు, నాకు అతను ప్రలోభ చేసిన వ్యక్తులు కావాలంటున్నా అంతే. అతను చేసిన వ్యక్తికి నాకేమి ఆస్తులు గలాట లేదు, ఎక్కడ ఇది లేదు. 6 నెలల ముందు కూడా నాకు ఎక్కడ కనపడితే బాగున్నావు అని మాట్లాడినా బాగున్నాను అన్నాడు. నాకు ఆస్తులు గలాట లేదు, ఏం లేదు. అతని వెనకాల ఉన్న వ్యక్తులు కావాలన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.